Hey, hi, hello everyone. Welcome to MCM YouTube channel. Please subscribe before starting the video. సో ఈరోజు మనం ఈ వీడియోలో డే 2 క్వశ్చన్ 2లో ఉన్నాం. సో మనం ఆల్రెడీ టీసీఎస్ ఎన్క్యూటీ ఆన్ క్యాంపస్ ఫర్ 2024 బ్యాచ్ అడ్వాన్స్ కోడింగ్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్ సిరీస్ స్టార్ట్ చేసాం. ఎవరైనా డే 1 మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు డే 1 క్వశ్చన్ 1 చూడొచ్చు. సో లెట్స్ డిస్కస్ అబౌట్ డే 2 క్వశ్చన్ నెంబర్ 2 విచ్ ఈస్ ఫర్ అడ్వాన్స్ కోడింగ్ రౌండ్. సో లెట్స్ సీ ద క్వశ్చన్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. ఇప్పుడు మీరు క్వశ్చన్ చూసినట్టయితే కే లార్జెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ప్రాబ్లం. సో మనం ఎన్ అనే ఒక వేరియబుల్కి కేత్ లార్జెస్ట్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ నేను ముందే చెప్పాను, ప్రీవియస్ సెషన్స్లో కూడా లేదంటే ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, మీరు ఎప్పుడైతే క్వశ్చన్ ఇన్ డీటెయిల్గా చదువుతూ వెళ్తారో మీకు కొంచెం ఐడియాలజీ అనేది ప్రాపర్గా క్రియేట్ అవుతుంది మీ బ్రెయిన్లో. సో నాకు తెలిసినంత వరకు నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరిటికల్ అప్రోచ్ని చూసే ముందు, అంటే థియరీ డేటాని చదివే ముందు మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, వాడిచ్చిన కోడింగ్లో మొత్తం అంతా కోడింగ్ స్టేట్మెంట్లో లేదా ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో ముందు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్స్ చూడండి. మీరు ఎప్పుడైతే ఎగ్జాంపుల్స్ చూస్తారో ఒక ఓవర్ వ్యూ ఐడియా వస్తుంది. అప్పుడు డేటా చదివినట్టయితే మీకు ఎటువంటి కీ పాయింట్స్ కొంచెం కన్సిడర్ చేయాలో అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ చూసినప్పుడు మనకు ఓవర్ వ్యూ వస్తుంది. అలాగే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మొత్తం గో త్రూ చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఏవేవి టేక్ కేర్ చేసుకోవాలని అర్థమవుతుంది అనమాట. సో అందుకే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఎగ్జాంపుల్ ఏంటో చూస్తాను. సో ఎగ్జాంపుల్ ఏంటంటే వాడు 12,3 ఇచ్చాడు. సో నెక్స్ట్ అవుట్పుట్ ఏమొచ్చింది, 4 వచ్చింది. అసలు ఏంటిది అనేది కింద ఎక్స్ప్లెయిన్ ఇస్తాడు, వాడు డీటెయిల్గానే ఇస్తారు, మీరు జాగ్రత్తగా చదువుతూ వెళ్తే సరిపోతుంది. ఓకే, సో ఎన్ అంటే 12, కే అంటే 3 అంట. సో ఇది ఎన్ వాల్యూ, ఇది కే వాల్యూ, అండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఆర్ 1 2 3 4 6 12. సో ఎన్కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసాడు ఫస్ట్, అంటే ఫ్యాక్టర్స్. ఓకే, నెక్స్ట్ హైయెస్ట్ ఫ్యాక్టర్ ఈస్ 12 అండ్ ద థర్డ్ లార్జెస్ట్ ఫ్యాక్టర్ ఈస్ 4. సో ద అవుట్పుట్ మస్ట్ బి 4. సో ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ నెక్స్ట్ 3 అని ఇచ్చాడు కదా. ఈ 3 అనేది ఏంటంటే లార్జెస్ట్ ఫ్యాక్టర్ అనమాట. సో థర్డ్ లార్జెస్ట్ ఫ్యాక్టర్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా లార్జెస్ట్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమవుతుంది, 1 to 12 చేసినప్పుడు 12 అనేది లార్జెస్ట్, కానీ 12 అనేది ఫస్ట్ లార్జెస్ట్, నెక్స్ట్ 6 అనేది సెకండ్ లార్జెస్ట్, 4th అనేది థర్డ్ లార్జెస్ట్. అందుకే మనకి అవుట్పుట్ 4 అని వచ్చింది. అంటే వాడు నెంబర్ ఇస్తాడు, ఫస్ట్ మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అలా చేసిన తర్వాత వచ్చిన లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్లో వాడు అడిగిన పొజిషన్ నెంబర్ ఏంటో మనం చెప్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తామంటే అసెండింగ్ ఆర్డర్లో క్రియేట్ చేద్దాం. ఎప్పుడైతే అసెండింగ్ ఆర్డర్లో క్రియేట్ చేసామో మనకి బ్యాక్ సైడ్ నుంచి వచ్చేవి మ్యాక్సిమం ఫ్యాక్టర్ అండ్ సెకండ్ లార్జెస్ట్ ఫ్యాక్టర్, థర్డ్ లార్జెస్ట్ ఫ్యాక్టర్ అలా వస్తుంది కదా. సో బ్యాక్ సైడ్ నుంచి మనం ఎలా ప్రింట్ చేయాలి లిస్ట్ అనేది మనకు ఆల్రెడీ పైథాన్లో తెలుసు కాబట్టి మీకు ఈజీగానే ఉంటుంది. సో మనం ఈ కోడ్ని పైథాన్ యూజ్ చేసి బిల్డ్ చేద్దాం. మీకు మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావాలంటే ఆ సొల్యూషన్స్ అనేవి పిన్ కామెంట్లో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ C++, జావా ప్రోగ్రామ్స్ మీకు హ్యాండీ అయింది. సో నేనైతే ఇక్కడ పైథాన్ ప్రోగ్రామ్ని యూజ్ చేసి డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఇంట్ 30,9 అని ఇచ్చాడు. సో 30కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి, ఇక్కడ చూసిన లిస్ట్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు 9 అని ఇస్తే మీనింగ్ ఏంటి, 9th లార్జెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా 30కి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 8 ఉంటే 9th లార్జెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, చేయలేం కదా. అంటే ఒకవేళ వాడు ఇచ్చిన నెంబర్ అక్కడ లిస్ట్లో లేకపోతే, అంటే థర్డ్ లార్జెస్ట్, 9th లార్జెస్ట్ ఇలాంటివి లేకపోతే మరి ఏం చేయాలి. అప్పుడు ఏం చెప్తున్నానంటే, ఒకవేళ ఫ్యాక్టర్స్ కన్నా ఇచ్చిన కే వాల్యూ కానీ ఎక్కువ ఉంటే అవుట్పుట్ అనేది 1 అనేది ప్రింట్ చేయమంటాడు అనమాట. సో ఎప్పుడు బై డిఫాల్ట్ 1 ప్రింట్ చేస్తాం, కానీ అడిగిన పొజిషన్ ఉంటే మాత్రం ఆ కరస్పాండింగ్ వాల్యూని ప్రింట్ చేస్తాం. ఇది మన టాస్క్. సో దీన్ని బేస్ చేసుకున్న వాడు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చడం కూడా చూద్దాం ఒకసారి, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఏ పాజిటివ్ ఇంటీజర్ డి ఈజ్ సెట్ టు బి ఏ ఫ్యాక్టర్ ఆఫ్ అనదర్ పాజిటివ్ ఇంటీజర్ ఇఫ్ వెన్ ఎన్ ఈజ్ డివైడ్ బై డి అండ్ ద రిమైండర్ obtained is 0. సో ఏంటంటే ఇక్కడ మనకి అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటో ఒక అబ్రివేషన్ ఇచ్చాడు. దీని గురించి మనకు అనవసరం, మనకు ఆల్రెడీ ముందు తెలిసి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 12, 6 ఫ్యాక్టర్స్, దట్ ఈస్ 1 2 3 4 5 6 12. సో అక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ అని ఇచ్చాడు. ఇవన్నీ ఏం చేస్తాయంట, పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తే రిమైండర్ 0 ఇస్తాయి. ఫ్యాక్టర్ అంటే ఏంటో మనకు తెలుసు కదా, ఎవ్రీ పాజిటివ్ ఇంటీజర్ కే హ్యాస్ టు బి అట్ లీస్ట్ 2 ఫ్యాక్టర్స్. అంతే కదా, ప్రతి నెంబర్కి అట్లీస్ట్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి అలాగే ఆ నెంబర్ ఇట్ సెల్ఫ్ కూడా, ఒకవేళ ఇంకే నెంబర్స్ ఫ్యాక్టర్స్ లేకపోతే అట్లీస్ట్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇది మీకు బేసిక్ మ్యాథమెటికల్ థియరీ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. అలాగే 1 అండ్ ద నెంబర్ కే ఇట్ సెల్ఫ్. సో గివెన్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఎన్ అండ్ కే, రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద
ప్రింట్ kth లార్జెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ n. ఓకే, ఇది ఆల్రెడీ మనం చూస్తాం కాబట్టి డేటా చూసారా అప్పుడు ఎంత ఈజీ అయిపోయిందో మనకి ఎప్పుడైతే ఎగ్జాంపుల్ చూసామో. సో నెక్స్ట్ ఏంటంటే ఇన్పుట్ ఫార్మేట్ అని ఇచ్చాడు. ఇన్పుట్ ఫార్మేట్ ఎలా ఉండాలంట, ద ఇన్పుట్ ఫార్మేట్ ఈస్ కామా సపరేటెడ్ లిస్ట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ పేర్ n కామా k. సో మనం ఇన్పుట్ n కామా k అని ఇస్తాం అనమాట. సో మనం ఫస్ట్ది నెంబర్ కింద తీసుకోవాలి, సెకండ్ది ఫ్యాక్టర్ యొక్క నెంబర్ అని తీసుకోవాలి. అండ్ అవుట్పుట్ ఫార్మేట్ ఎలా ప్రింట్ అవ్వాలంట, kth హైయెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ n ప్రింట్ అవ్వాలి. ఇఫ్ డస్ నాట్ హ్యావ్ k ఫ్యాక్టర్స్ దెన్ అవుట్పుట్ షుడ్ బి 1 అన్నాడు. సో ఇలా ఇచ్చాడు, కన్స్ట్రెంట్స్ ఇచ్చాడు ఇక్కడ n వాల్యూ బిట్వీన్ సమ్ రేంజ్ అండ్ k వాల్యూ బిట్వీన్ సమ్ రేంజ్ అని. సో ఇదంతా ఇంకా రిక్వైర్డ్ లేదు. సో మనం డైరెక్ట్గా కోడింగ్లోకి వెళ్ళి చూద్దాం. నేను ఎటువంటి టైం వేస్ట్ చేయదలుచుకోవట్లేదు. సో ఫస్ట్ ఏంటి మన టార్గెట్ ఇక్కడ నేను రాస్తాను, సో దట్ మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నామో మీకు కొంచెం ఐడియా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ n కామా కేని నేను ఇన్పుట్స్ కింద తీసుకోవాలి. నెక్స్ట్ నేనేం చేస్తానంటే చెప్పాను కదా, ఫ్యాక్టర్స్ని ఒక లిస్ట్లో రాసుకుంటా, విచ్ ఇస్ నథింగ్ బట్ అసెండింగ్ ఆర్డర్లో. ఫర్ ఎగ్జాంపుల్ 12 తీసుకోండి. 12కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1 2 3 4 6 12 కదా. సో నేను ఈ ఫ్యాక్టర్స్ని ఇలా లిస్ట్లో నేను అసెండింగ్ ఆర్డర్లో కానీ ఒక లిస్ట్లో స్టోర్ చేసుకున్నాను అనుకోండి. అండ్ ఈ ఇండెక్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిస్ట్ని యాక్సెస్ చేయడానికి నాకు ఇండెక్స్ కావాలి కదా, ఆ ఇండెక్స్ కావడానికి కౌంట్ అనేది ఒకటి తీసుకుంటాను. సో కౌంట్ ఈజ్ కూడా 0 తీసుకుంటాను, 0 1 2 అలా ఇంక్రీజ్ చేస్తున్న తర్వాత. సో ఒకవేళ k వాల్యూ నాకు 3 ఇచ్చాడు అనుకోండి, అంటే ఏంటి బ్యాక్ సైడ్ నుంచి థర్డ్ లార్జెస్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏం చేస్తానంటే కౌంట్ వాల్యూ తీసుకుంటాను. కౌంట్ వాల్యూ k కన్నా తక్కువ అయితే అవుట్పుట్ 1 అని ప్రింట్ అవ్వాలి. ఎందుకంటే k నెంబర్ అనేది ఎక్కువ ఉండి కౌంట్ తక్కువ ఉందనుకోండి, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ అనమాట. కౌంట్ అనేది తక్కువ ఉంటే ఏమవుతుంది, 1 ప్రింట్ అవ్వాలి మనకి. ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, ఆ కరస్పాండింగ్ పొజిషన్ kth లార్జెస్ట్ ఫ్యాక్టర్ ప్రింట్ అవ్వాలి. సో దీని గురించి ఇంప్లిమెంట్ చేయడానికి మనం కోడ్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. సో నేను ఎప్పుడైతే ఇక్కడ మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఎలిమెంట్స్ అన్నిటినీ తీసుకున్నాం కదా, సో కోడ్ చేద్దాం. మనకు కావాల్సింది n కామా k అనేది ఒక 2 వేరియబుల్స్, ఒక 2 వేరియబుల్స్ని తీసుకోవాలి. అలాగే కామా సపరేటర్తో మనం రీడ్ చేయాలి కాబట్టి నేను ఇన్ డీటెయిల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బేసిక్ స్టఫ్ మీకు తెలియాలి. యూజర్ నుంచి ఎలా ఇన్పుట్ తీసుకోవాలనేది. సో ఏంటనే ఒక టాస్క్ తీసుకుని ఐ తీసుకుందాం. సో నేను ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇలా మనం యూజర్ నుంచి కామా సపరేటెడ్ ఇన్పుట్ తీసుకోవడానికి స్టేట్మెంట్ ఇది. ఓకే, ఫర్ ఐ ఇన్ రేంజ్ యూజ్ చేయం, డైరెక్ట్గా ఇన్పుట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి అందులో ఒక మెథడ్ ఉంది, అదే స్ప్లిట్ మెథడ్. ఓకే, ఇక్కడ మనం ఇన్పుట్ రాంగ్ ఇచ్చాం కదా, అందుకే మనకి డైరెక్ట్గా ఇన్బిల్ట్ ఫంక్షన్ చూపించట్లేదు. మీకు తెలిస్తే ఇన్పుట్ ప్లాట్ ఉంటుంది. సో ఇక్కడ బ్రాకెట్స్ ఇచ్చి ఏది మనం సపరేటర్గా యూజ్ చేస్తున్నాం అంటే కామా యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఇలా ఇచ్చాం ఫస్ట్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే మీరు 12,3 అని ఇస్తే 12ని తీసుకొచ్చి ఎన్లో స్టోర్ చేస్తుంది, అలాగే 3ని తీసుకొచ్చి కేలో స్టోర్ చేస్తుంది. ఇవన్నీ బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్ చెప్తున్నప్పుడు నేర్పిస్తారు. దీని గురించి నేను ఇన్ డీటెయిల్గా చెప్పట్లేదు. ఓకే, సో మనకి n వాల్యూ వచ్చింది, k వాల్యూ వచ్చింది. మరి nకి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ ఫ్యాక్టర్స్ అన్నింటినీ స్టోర్ చేసుకోవడానికి నాకు లిస్ట్ కావాలి కదా. సో ఆ లిస్ట్ కోసం నేను ఏం చేస్తున్నానంటే ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక లిస్ట్ క్రియేట్ చేసుకుంటాను. అలాగే ఇందులో ఉన్న లిస్ట్ని నేను యాక్సెస్ చేసుకోవడానికి ఒక కౌంట్ అనే వేరియబుల్ తీసుకుని ఒక ఇంటీజర్ కింద యాక్సెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎక్కడి నుంచి అంటే ఐ వాల్యూ 1 నుంచి రన్ చేసి 1 కామా n+1 అని తీసుకుంటాను. ఎందుకంటే మనకి ఫర్ లూప్లో తెలుసు రేంజ్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు n-1 ఎలిమెంట్స్ వరకు తీసుకుంటుందని. మరి నాకు n అంటే 12 కూడా ఫ్యాక్టరే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 12కి n అనే వాల్యూ తీసుకుంటే 12తో కూడా ఫ్యాక్టరే కదా, అంటే 12ను కూడా నేను ఇంక్లూడ్ చేయాలి కదా లిస్ట్లో. కాబట్టి n రేంజ్ అనేది nతో ఆపేయకూడదు, n ఆపేస్తే 11 వరకే తీసుకుంటుంది ఐ వాల్యూ. కాబట్టి 12 కూడా ఇంక్లూడ్ చేయాలంటే నేను n+1 వరకు తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫంక్షన్ రాస్తాను. నేనేమి కాంప్లెక్స్గా రాయట్లేదు, మీకు కోడ్ ఈజీగా అర్థం కావడానికి, మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంప్రూవ్ అవడానికి నేను చాలా సింపుల్గా రాస్తున్నాను ప్రోగ్రామ్స్. ఓకే, సో n% ఐ ఇదేం చేస్తుంది, రిమైండర్ని రిటర్న్ చేస్తుంది, అంతే కదా. సో n అని ఐతో డివైడ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే 0 అని నాకు కేసు వచ్చిందో అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 12ని ఫస్ట్ 1తో డివైడ్ చేస్తాం, అప్పుడు రిమైండర్ 0 వచ్చింది అనుకోండి. ఆ 1 అనేది ఏంటి 12కి ఫ్యాక్టర్, కాబట్టి నేను దాన్ని తీసుకొచ్చి లిస్ట్లో యాడ్ చేస్తాను. సో ఫస్ట్ ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు సక్సెస్ఫుల్గా విచ్ ఇస్ నథింగ్ బట్
డివైడ్ చేస్తుంది కాబట్టి నేనేం చేస్తానంటే ఫ్యాక్టర్స్ డాట్ అపెండ్ అనమాట. అపెండ్ అంటే ఏంటి, డేటాని యాడ్ చేస్తూ ఉంటుంది లిస్ట్కి. సో ఈ అపెండ్ ఇచ్చినప్పుడు అక్కడ ఏమి అపెండ్ చేయాలంటే ఐ వాల్యూని అపెండ్ చేయాలి అంతే. అలాగే కౌంట్ వాల్యూని కూడా నేను ఇంక్రీజ్ చేస్తాను, అంటే ఆ లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో నాకు తెలియాలి కదా. సో ప్రతిసారి అపెండ్ అయిన ప్రతిసారి ఏం చేస్తాను, ఇక్కడ ఐ వాల్యూ లిస్ట్లో యాడ్ అయిన ప్రతిసారి కౌంట్ని ఇంక్రీజ్ చేస్తున్నాను కాబట్టి ఈ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట. సో ఇలా మీరు ప్రోగ్రామ్ని నీట్గా డిజైన్ చేసుకుంటే చాలా తక్కువ లైన్స్లో కోడ్ అనేది మీరు ఈజీగా డిజైన్ చేసేయగలరు. సో ఇప్పుడు నాకు ఫ్యాక్టర్స్ లిస్ట్కి తయారైపోయింది, కౌంట్ తయారైపోయింది. ఇప్పుడు నా టాస్క్ ఏంటి, కేతో కంపేర్ చేయడం. కేతో కంపేర్ చేయాలి కాబట్టి ఇఫ్ అని యూజ్ చేస్తాను. ఇఫ్ ఏం చేస్తాను, కౌంట్ ఈజ్ లెస్ దెన్ కే అంటే ఏంటి, కే కన్నా తక్కువ అయితే మనం ఏం ప్రింట్ చేయాలి, 1 ప్రింట్ చేయాలి. ఎందుకు, కే ఎక్కువైతే అసలు ఆ లిస్ట్లో కే ఎలిమెంటే ఉండదు కదా. సో ఒకవేళ లేదు అనుకోండి మనం ఏం ప్రింట్ చేయాలి, ఒకవేళ లేకపోతే సింపుల్గా మనం ప్రింట్, నేను సింపుల్గా చెప్తాను మీకు ఈ ఐడియా ఉందో లేదో. ఫ్యాక్టర్స్, ఓకే నేను డైరెక్ట్గా ఫ్యాక్టర్ ప్రింట్ చేసి చాలు కదా, ఫ్యాక్టర్స్ ఆఫ్ మైనస్ కే అంటాను. ఎందుకు చెప్పనా, మనం లిస్ట్ తీసుకున్నప్పుడు లిస్ట్లో ఫార్వర్డ్ ఇండెక్సింగ్ నుంచి మనం వాల్యూస్ ప్రింట్ చేయాలంటే 0, 1, 2, 3 అండ్ సో ఆన్ తీసుకుంటాం కదా పాజిటివ్ వాల్యూస్. అదే పైథాన్లో లిస్ట్ని ప్రింట్ చేయాలంటే రివర్స్ డైరెక్షన్లో, అంటే ఒకవేళ లార్జెస్ట్ అనేది ఎండ్లో ఉంటుందని మనకు తెలుసు కదా, రివర్స్లో ప్రింట్ చేయాలంటే మైనస్ సింబల్ యూజ్ చేస్తాం. సో మైనస్ కే అంటే ఏమవుతుంది, -3 అవుతుంది. సో ఇదేమవుతుందంటే -1, -2, -3. సో -3 పొజిషన్లో ఉన్న లార్జెస్ట్ ఫ్యాక్టర్ ప్రింట్ అయిపోతుంది అనమాట అంతే. సో ఇలా మీరు పైథాన్ కానీ ప్రాపర్గా అన్ని కీవర్డ్స్ అండ్ థియరీలో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ప్రోగ్రామ్ అనేది జస్ట్ 14 లైన్స్లో అయిపోయింది. ఇంకా నేను ఎంటర్స్ ఇచ్చాను కాబట్టి మ్యాక్సిమం 12 లైన్స్లో లేదా 11 లైన్స్లోనే ప్రోగ్రామ్ అయిపోతుంది అనమాట. సో మీరు కావాలంటే ఇవన్నీ స్పేసెస్ రిమూవ్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు కోడ్ అనేది ఎన్ని లైన్స్ వచ్చిందో, జస్ట్ 11 లైన్స్ ఆఫ్ కోడ్. సో మనకి క్లియర్గా అర్థం కావడం కోసం నేను ఇన్ డీటెయిల్గా 1 by 1 లైన్స్ అనేవి కొంచెం సపరేషన్ ఇచ్చాను అంతే. అసలు ఎలా ఇవ్వకపోయినా పర్లేదు, మీకు తెలుసు కదా ఆల్రెడీ. సో దట్స్ ఇట్, నేను సేవ్ చేస్తున్నాను. ఒకసారి రన్ చేయడానికి ట్రై చేద్దాం, రిక్వైర్డ్ అవుట్పుట్ వస్తున్నాయో లేదో చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఇన్పుట్ ఇవ్వాలి కదా, ఇన్పుట్ ఏమిద్దామంటే సో కొంచెం రీసైజ్ చేద్దాం, 12, 13 ఇద్దాం. సో ఇచ్చిన ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, అవుట్పుట్ ఏమొచ్చింది 4 అని వచ్చింది. సో ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి చెప్తున్నాను చూడండి. సింపుల్గా ఐ వాల్యూ 1 నుంచి n+1 వరకు రన్ అవుతుంది కదా. సో లిస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ 1 డివైడ్ అయినప్పుడు 1 వాల్యూ స్టోర్ చేసుకుంటుంది ఐ. సో ఐ వాల్యూని ఫ్యాక్టర్స్ అనే లిస్ట్కి వచ్చి యాడ్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ 2 డివైడ్ చేస్తుంది, నెక్స్ట్ 3 డివైడ్ చేస్తుంది, నెక్స్ట్ 4 డివైడ్ చేస్తుంది, నెక్స్ట్ 5 వచ్చినప్పుడు ఐ వాల్యూ 5 అయినప్పుడు ఎంతో డివైడ్ చేయదు. డివైడ్ అవ్వనప్పుడు ఈ ఇఫ్ కేస్ అనేది స్కిప్ అయిపోతుంది, మళ్ళీ ఫర్ లూప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 5కి స్కిప్ అవుతుంది, 6కి ప్రింట్ అవుతుంది, 7కి స్కిప్ అవుతుంది, 8 స్కిప్, 9 స్కిప్, 10 స్కిప్, అలా 12 వస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ఇండెక్సింగ్ 0, 1, 2, 3, 4, 5 కదా. సో ఇప్పుడు కౌంట్ వాల్యూ ఏమవుతుందంటే 5 అవుతుంది. సో మనం కౌంట్ ఎందుకు తీసుకున్నాం అంటే ఆర్గనైజ్ చేయడానికి కాదు, కేతో కంపేర్ చేయడానికి. సో కౌంట్ వాల్యూ కే కన్నా తక్కువ ఉంటే మనకు అవుట్పుట్ ఎప్పుడు 1 ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం నెక్స్ట్. ఇప్పుడు ఏమైంది, కౌంట్ వాల్యూ ఎంత 5 అయింది, మనకు కావాల్సిన కే వాల్యూ ఎంత 3. సో ఇది స్కిప్ అయ్యి ఎల్ స్పాట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్ స్పాట్లో -k అని ఇచ్చాను, -k ఏంటంటే -3. లిస్ట్లో -3 అంటే ఏంటంటే రివర్స్ డైరెక్షన్లో ఇండెక్స్ అనేవి -1, -2, -3, -4, -5, -6 అవుతాయి కాబట్టి -3లో ఉన్న లొకేషన్ 4 కాబట్టి 4 అనేది అవుట్పుట్ ప్రింట్ అయింది. ఒకసారి కావాలంటే సెకండ్ ఇన్పుట్ ఇచ్చారు కదా, ఆ సెకండ్ ఇన్పుట్ ఇచ్చే ట్రై చేద్దాం. సెకండ్ ఇన్పుట్ ఏమి ఇచ్చారు మీరు కావాలంటే స్క్రీన్ మీద చూడొచ్చు. సెకండ్ ఇన్పుట్ అనేది 30 and 9 ఇచ్చారు. సో 30, 9 ఇచ్చినప్పుడు ఏం ప్రింట్ అయింది చూడండి, 1 అని ప్రింట్ అయింది. ఎందుకు, 30కి మ్యాక్సిమం ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇచ్చిన ప్రకారం 8 ఉన్నాయి, కానీ మనం 9th అడుగుతున్నాం. సో అప్పుడు కౌంట్ అనేది <k అయిపోయింది కాబట్టి ఇంకా ప్రింట్ అయ్యే ఛాన్స్ లేదన్నమాట. సో ఈ విధంగా మీరు ఏ ప్రోగ్రామ్నైనా సరే బ్రేక్ డౌన్ చేసి స్ప్లిట్ అండ్ రూల్ అనమాట, జస్ట్ డివైడ్ చేయాలి, ప్రాబ్లమ్ని కాంకర్ చేయాలి. సో ఇక్కడ మనం సింపుల్గా ఆలోచిస్తే మనకు కావాల్సింది ఏంటో తెలుసా, సింపుల్గా ఫస్ట్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రోగ్రామ్ తెలుసా లేదా. ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రోగ్రామ్ తెలిస్తే ఈ ప్రాబ్లం అయిపోయినట్టే. వచ్చిన లిస్ట్ని బ్యాక్ సైడ్ నుంచి యాక్సెసింగ్ ఇండెక్సింగ్ ఇస్తే చాలు అని తెలుసుంటే చాలు.
అదే ఫార్వర్డ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ టోటల్ అగైన్ కౌంట్ మైనస్ కే తీసుకుని ఇవన్నీ చేస్తూ ఉంటారు, టైం వేస్ట్ అవన్నీ కూడా. సో సింపుల్గా పైథాన్లో బై డిఫాల్ట్ ఉంది కాబట్టి మైనస్ ఇండెక్సింగ్ యూజ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఎంసీఎం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు యాప్టిట్యూడ్ రిలేటెడ్, కోడింగ్ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగచ్చు. నేను ఎప్పుడూ కూడా మీకు అవైలబుల్గా ఉంటాను అండ్ మీ డౌట్స్ని సాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ప్రిపరేషన్ ఫ్రమ్ ఎంసీఎం.